ఆగే బావా భూమి ఎక్కడి బావ భూమి మాకు మనసులో మీకు మనసులో గుంట 3 గుంటలు అనుకోకుండా ఉన్నాయా హన్మకొండలో 3 గుంటలు ఎక్కడిది బావా మీ అమ్మని అడుగు మీ అమ్మని అడుగు అది మా భూమి బావా అడుగు మీ అమ్మని అడుగు అది మాది మీ అమ్మని అడుగు అరే పెద్ద మనుషులు అనలేదు బావా అనలేదు అక్క అన్నాడు ఒక్క ఉంటే అక్క నేను చెప్పేది నక్క హన్మకొండ కాడ భూమి అది మాది 3 గుంటల భూమి కొన్నాడు అయ్యా. నీకో గుంట, నాకో గుంట, అన్నకో గుంట. నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకు దండం తెలుసు పెడతానే. తెలియక? నీకు గుంట లేదు అక్కడ అబ్బని అడుగు చెప్తది. చెప్తది చెప్పుకుంటే పోతుంది అట్లే ఏంటి చెప్పుకుంటే పోతుంది? నువ్వు వినవు తెగదాకా బిగిస్తావు సుమతి. ఏంటిదన్నా? అప్పుడు అయ్యింది అప్పుడే వాళ్ళు వదిలిపెట్టిండు. అరే ఆగరా ఇప్పుడే పోయి చెల్లి కట్టిందా ఎందుకు తొందర పడుతున్నావు ఆగరా తమ్మి. నేను ఏదో మేమే అని అవ్వనో వానో మెప్పించి నీకు రాయిస్తూ అన్నది వచ్చింది అనుకున్నావా తమ్ముడు వచ్చింది అనుకున్నావా నువ్వు ఎట్లా సంతకం పెట్టించుకున్నావు సుమతి. అరే నేను పెట్టించుకోలేదన్నా. అదే ఉండి బిడ్డ ఇప్పుడు నొల్లులు అవుతున్నాయి కదా, చిన్న చిన్న నొల్లులు పెద్దగా అవుతాయి. అయ్యా బాప అయ్యా మీకు గొండ భూమి ఉన్నది కదా, ఎవరిని వాళ్ళకి రాసిస్తా పడ్డ అని చెప్పి నాది నాకు రాసిచ్చింది. నేను అడిగినా మరి దాన్ని అడుగు. దొంగతనంగా నేనేమన్నా అవును, ఒక్క రప్పించుకున్నా? నిమిషం అక్క దండం పెడితే మీరు ఆగండి నాది నాకు రాసిచ్చింది, మీరు రాసిచ్చిందా ఏమన్నా? అక్క ఒక్క మాట విను. నీ గుంట నీకు రాసిచ్చింది అంటున్నావు, 3 గుంటలు 3 నా 10 గుంట అంటున్నావు. మరి మాకెప్పుడు రాసిస్తుంది అక్క? మీది మీకు ఉన్నది కదరా? అంటే నీకు రాసిస్తుంది అవునే వాళ్ళకి ఇచ్చేయి అంతే. నీకు రాసిస్తుంది మాది మాకున్నా నువ్వు అంటావు మంచి దాని వేరే అరే ఆగరా దాని పోకురా. దసరా తీసుకపోయి నువ్వు కిందికి అక్క నాకు తెలిసే దేనికి అబ్బని దసరా తీసుకపోయి దేనికి మీది రాపించుకున్నా? అల్లుని తోలి నీ పిల్లలు అమ్మగారింటి కథలు వచ్చింది ఇట్లా రాపించుకున్నాడు. మా జోలి చేయద్దు, మా జోలి తిట్టా మంచిగుంటే సుమతి. నువ్వు కూడా నా జోలి తీయద్దు, నా అమ్మ జోలికి రా. తీస్తా, భారీ తీస్తా. నా బిడ్డ సంసారం ఆగం అరే తీస్తానవా? నా బిడ్డ సంసారం ఆగం చేసినా నువ్వు మంచిదానివి కాదా?